ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, రైతులు ఈ సీజన్ వచ్చిందంటే ఏ పత్తి గింజలు ఏ రకం వేయాలో అనే దాంట్లో సతమతమవుతుంటారు. అంటే ఏ రకమైన నేలకి ఏ రకమైన పత్తి గింజలు నాటుకోవాలి అనే విషయంలో పూర్తిగా కొంతమందికి అవగాహన ఉండదు. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే మనం ఏ రకమైన నేలలకి ఏ రకమైన పత్తి గింజలు నాటుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం వచ్చేసి పత్తి గింజల రకాలు. పత్తి గింజల్లో వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. మనం మాట్లాడేది వచ్చేసి వేద సీడ్స్ వారి ధర్మగోల్డ్ అండ్ చంద్రగోల్డ్ ప్లాటినం, ఈ మూడు రకాలు వచ్చేసి అన్ని రకాల నేలలకు. ముఖ్యంగా ఏంటంటే ధర్మగోల్డ్ అనేది నల్లరేగడి పొలాలకి అండ్ ఎర్ర నేల పొలాలకి బాగా చాలా మంచి అనువైన రకము. అలాగే నీటి వసతి కింద కూడా మంచిగా వస్తుంది. ఈ వెరైటీని రైతులు ఈ నేలకి సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. ఇది వేయడం ద్వారా రైతుకి నీళ్ళ కింద వేసుకుంటే కనీసం 20 క్వింటాళ్ళు తీసే అవకాశం ఉంటుంది. అలాగే బయలు పొలానికి పెట్టుకుంటే గాన ఒకవేళ ఎర్ర నేలకైనా సరే నల్లరేగడి పొలంకైనా సరే ఈ వెరైటీ పెట్టుకుంటే గాన మినిమం 15 క్వింటాలు, అంటే మినిమం కనీసం 15 క్వింటాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మెయింటెనెన్స్ అనేది బాగా చూసుకుంటే, సరైన టైంకి మందులు కానీ స్ప్రే మందులు కానీ లేకపోతే గట్టి మందులు కానీ ఎరువులు కానీ ఇలాంటివి సరైన టైంలో మొక్కకు అనేది అందిస్తే ఖచ్చితంగా 15 క్వింటాలు అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే వర్షాధారం కింద చేసే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా నీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షం, ఎందుకంటే పూర్తిగా వర్షం మీదే ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ వర్షం వచ్చేదాన్ని బట్టే ఆ పంట కూడా కొద్ది వరకు ఆధారపడి ఉంటుంది. సరైన టైంకి వర్షం కూడా కురిస్తే దేవుని దయ వల్ల పంట అనేది 15 క్వింటాల్లో ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వెరైటీలు మనకు వచ్చేసి ఈ స్వాతి కానీ కోమలి కానీ అలాగే ఐరా A1 కానీ రావన్ కానీ ఇలాంటి వెరైటీలో ఈ ప్రతి అనువైన రకం అనమాట. అన్ని రకాల నేలలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఐరా A1 నీటి కింద కానీ లేదా బయలు భూమికి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మంచి దిగుబడి ఉంటుంది, మంచి రాబడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇడు కూడా 5 ఇళ్ళు పలుకుతుంది, మంచి లాభాలు వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది. రైతుకు కూడా మంచి సంతోషకరంగా ఉంటుంది అనమాట వేసుకున్నా కూడా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే క్రిస్టల్ కంపెనీ వారిది సదానంద్ అండ్ అలాగే 369 గురించి కొత్తగా రైతులకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు, వాళ్ళు దాన్ని ఉపయోగించారు కూడా. ఎక్కువగా ఏంటంటే ఈ 369 అనే రకాన్ని నల్లరేగడికి ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ దిగుబడి నల్లరేగడి పొలాలకి చాలా అనువైన రకం అనమాట. ఈ రకమైన పత్తి గింజలు మీరు నల్లరేగడి పొలం కానీ ఉపయోగించుకుంటే ఎకరాకు బయలు పొలంకి అయితే 18 క్వింటాల దాకా వస్తుంది. నల్లరేగడి పొలం ఎందుకంటే 18 క్వింటాలు ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఎర్ర నేలలకి వర్షం పడినా కూడా ఎక్కువ రోజులు తేమ శాతం అనేది ఎక్కువ రోజు నిలబడదు. కానీ నల్లరేగడి పొలాలకి ఎక్కువ రోజులు తేమ శాతం నిలబడుతుంది కాబట్టి అక్కడి దాకా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎర్ర నేల పొలంలో నీళ్లు పెట్టి కట్టుకున్నా కూడా అంత తేమ శాతం నిలబడదేమో బహుశా. అలాగే ప్రవర్ధన్ సీడ్స్ వారి రేవంత్ కూడా మంచి దిగుబడి వస్తుంది, మంచి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే KCH 144, అలాగే శ్రీరామ్ సీడ్స్ వారి SRCH 819, ఈ రకం కూడా చాలా అనువైన రకం, మంచి దిగుబడి ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి రైతులకు కూడా. ఈ రకాలని రైతులు వినియోగించుకోవచ్చు. అలాగే ఇంకో రకం ఏంటంటే అలాగే ఆద్య సీడ్స్ వారి స్వాతి, ఇది ఏంటంటే స్వాతి అనే రకం వచ్చేసి మెయిన్గా నీళ్ళ కింద చాలా నీట్గా వస్తుంది, ఎకరాకి 20 క్వింటాలు పండుతుంది, రైతుకు కూడా మంచి దిగుబడి. ఇంకోటి ఏంటంటే జైబేరి రణధీర రాయల్ సీడ్స్ వాళ్ళవి, ఇవి కూడా మంచి దిగుబడిని ఇస్తాయి. పంట కాలం అనేది ఎక్కువగా ఉంటుంది, దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. అలాగే 5 ఇళ్ళు పలిగే పత్తి రకం అనమాట, మంచిగా ఉంటుంది. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే లయన్ కూడా మంచి అనువైన రకము, మంచి దిగుబడి ఉంటుంది, మంచి పంట వస్తుంది. బయలు పొలాలకి చాలా సూపర్గా వస్తాయి అన్నమాట. 15 క్వింటాల్లో పైనే పండుతుంది. ఈ వెరైటీని కూడా రైతులు ఉపయోగించుకోవచ్చు. అలాగే శ్రీరామ్ సీడ్స్ వారి నందిని 33, ఈ వెరైటీ అనేది ముఖ్యంగా బయలు పొలాలకు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా 15 క్వింటాలు వస్తుంది. 15 క్వింటాలు మ్యాక్సిమం మనం బాగా చూసుకుంటే కనుక 15 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటుంది.
లేదు ఒకవేళ నార్మల్గా చూసుకున్నా మనకు 12-13 క్వింటాలు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, మంచి దిగుబడిని ఇస్తుంది. ఈ రకం కూడా చాలా అనువైన రకం అన్నమాట. ఇంకో విషయానికి వస్తే ప్లాటినం కూడా మనకు వచ్చేసి నెలరేగడి పొలాలకి చాలా అనువైన రకము. మినిమం 16-17 క్వింటాలు వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట రైతులు చెప్పిందే, రైతు ఆల్రెడీ పండించినారు, 18 క్వింటాల దాకా పండించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పటిదాకా మనం చెప్పిన ఈ దిగుబడులు ఏవైతే ఉన్నాయో కేవలం 1 ఎకరాకు మాత్రమే. 1 ఎకరాకు ఈ వెరైటీలన్నీ 15-20 క్వింటాల దాకా పండే వెరైటీలు అనమాట. ఈ వెరైటీలు ఉపయోగించుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాము. అలాగే మీకు ఈ వెరైటీలు వచ్చేసి ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతాయి, ఆ నెంబర్లు నోట్ చేసుకోండి. అలాగే అడ్రస్ కూడా పెడుతున్నాను, షాప్ పేరు కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఇంతటితో సమాప్తం. రైతు సోదరులకు నమస్కారం.